హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈరోజు వెజిటేరియన్స్కి విటమిన్ B12 ఎలా లభిస్తుంది, ఏం తీసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. ఈ క్లిప్పింగ్స్లో చూపించినవన్నీ డైలీ మనం తీసుకోవాలండి. జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు తోడుపెట్టిన అన్నం చూపిస్తున్నాను అని అనుకోకండి. మన అమ్మమ్మలో తాతయ్యలో వాళ్ళందరూ కూడా ఈ తోడుపెట్టిన అన్నాన్నే ప్రతిరోజు లేచిన తర్వాత పరగడుపుని తీసుకునేవారు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పొట్టలోని విటమిన్ B12 అనేది తయారయ్యేదండి. అంటే తోడుపెట్టిన అన్నంలోని పాజిటివ్ బ్యాక్టీరియా అనేది ఫుల్గా రిచ్గా ఉంటుంది. సో అది మన ఇమ్యూన్ సిస్టమ్కి పనికొస్తుందని ఆ రోజుల్లో వాళ్ళకి తెలియపోయినా సరే ఆ రకంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారండి. సో మనం కూడా ప్రతిరోజు కానీ రోజు విడిచి రోజు కానీ తోడుపెట్టిన అన్నాన్ని ఆనియన్స్ కానీ ఊరగాయ కాంబినేషన్లో కానీ తీసుకున్నట్లయితే మనకి లైఫ్లో విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఉండదు. కొంచెం మంది అంటారు రైస్ అవాయిడ్ చేస్తున్నాం కదా మేము, మరి మాకేంటి అంటే దానికి ఆల్టర్నేటివ్ ఆల్రెడీ అందరూ స్టార్ట్ చేసేసారండి. ఏంటంటే రాగి జావ అండి. ఆ రాగి జావని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కాసుకోవడం కాదండి. నైటు ఇలా రాగి పౌడర్లోని వాటర్ వేసి నానబెట్టుకుని నైట్ అంతా పక్కన పెట్టుకోవడంలో ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ జరుగుద్దండి. రాగులకి ఆ గుణం ఉంది. మార్నింగే దాన్ని మనం జావ కింద ప్రిపేర్ చేసుకోవాలండి. అలా ప్రిపేర్ చేసుకున్న జావలోని చక్కగా పల్చగా చిలికిన మజ్జిగని వేసుకోవాలండి. ఇలా నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిన మజ్జిగని, నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిన రాగి జావనే ప్రతిరోజు లెగిసిన వెంటనే మనం పరగడుపుని కనుక తీసుకున్నట్లయితే చాలా బెస్ట్ ఎనర్జీ డ్రింక్ అండి ఇది. ఇందులో రాగుల్లో ఉన్న కాల్షియం, మజ్జిగలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఒక్క చిప్పుకి మనకి వెళ్ళిపోతాయండి. సో దీన్ని తీసుకోవాలి ప్రతిరోజుని. పిల్లలు తీసుకోరు కదా, వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి దోశలు వేసి పెడదామండి మన స్టైల్లో చక్కగా విటమిన్ B12 తయారు చేసుకునేలాగా. చూసారా, ఇందులో 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పులు రాగులు వేసానండి. 1/2 కప్పే రైస్ వేసాను. ఇలాగే తీసుకోవాలండి దోశలు ఎప్పుడు వేసుకున్నా. దీన్ని నైట్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలండి. కానీ రాగులు మాత్రం కంపల్సరీగా 12 అవర్స్ నానాలండి. అప్పుడే మనకు అరుగుదల బాగుంటుంది, గ్రైనింగ్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా ఇడ్లీ పిండిని కానీ ఈ రకమైన దోశ పిండిని కానీ నైట్ రెడీ చేసుకుంటాం మన అందరం హౌస్ వైఫ్స్. దాన్ని నైట్ అంతా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టొద్దండి. అప్పుడు మార్నింగ్కి ఈ రకంగా లేయర్ అనేది ఫామ్ అవుద్దండి దోశ బ్యాటర్ మీద. ఇడ్లీకి కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. అప్పుడు ఇందులోని ఫుల్గా రిచ్గా పాజిటివ్ బ్యాక్టీరియాతో నిండిపోయిందండి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి అవసరమైన పాజిటివ్ బ్యాక్టీరియా మన బాడీకి కావాల్సింది ఇందులో ఉంది. దీన్ని మనం తీసుకున్నప్పుడు మన ప్రేగుల్లో విటమిన్ B12 తయారు చేస్తాయండి. ఇది మెయిన్ సీక్రెట్. సో వెజిటేరియన్స్ మస్ట్గా ఇవన్నీ తీసుకోవాలండి. ఈ రకంగా దోశ చాలా కలర్ఫుల్గా వస్తుంది. పిల్లలకి నెయ్యి వేసి నూనె వేసి పెడితే చక్కగా తెలివితేటలు బాగుండి దోశ ఇంకా ఆరోగ్యంగా తయారవుద్దండి. ఈ దోశల్లో మనం వేసిన రాగులు కానీ మినప్పప్పు కానీ రిచ్గా ఫైబర్ని కలిగి ఉంటాయి, కాల్షియంని కలిగి ఉంటాయి, రక్తపుష్టి కూడా ఉంటుందండి. ఎందుకంటే మీరు గమనించండి, నేను మినప్పప్పుకు తొక్క కూడా తీయలేదు. సో రాగుల్లో ఫైబర్, మినప్పప్పులో ఉన్న ఫైబర్, ఈ రకంగా నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిన దోశల్లో ఫుల్గా పాజిటివ్ బ్యాక్టీరియాతో ఉన్న టిఫిన్ అండి ఇది. దీన్ని మార్నింగే తీసుకుంటే మన బాడీ విటమిన్ B12 తయారు చేసుకుంటుంది. వాళ్ళకి ఇంకా కలర్ఫుల్గా ఇవ్వాలి అని అనిపిస్తే ఈ రకంగా ఏదన్నా వెజ్ కర్రీని తీసుకుని దాన్ని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి రోల్ చేసేసి రెస్టారెంట్ స్టైల్లో వాళ్ళకి కనుక వాళ్ళు ముందు పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఈ దోశలో ఫైబర్, రక్తపుష్టి, బోన్ పవర్ అన్నీ కలిగి ఉన్న దోశ అండి ఇది. ఈ ఒక్క దోశతో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ సోర్సెస్ వచ్చి ఈ రకంగా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు పెరుగన్నాన్ని, రాగి జావని, ఈ దోశల్ని ట్రై చేయండి. ఇంకా లాస్ట్ది మజ్జిగ చారు చూపిస్తున్నానని అనుకోకండి. ఎందుకంటే పెరుగులో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా. సో ఈ రకంగా మనం మజ్జిగ చారుగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్నప్పుడు ఇందులో ఉన్న పాజిటివ్ బ్యాక్టీరియా కూడా మన పొట్ట ప్రేగుల్లో విటమిన్ B12 తయారు చేస్తుంది. సో నేను ఇప్పుడు తీసి చూపించిన 4 రెసిపీస్ కూడా వెజిటేరియన్స్కి వరంలా చెప్పాలండి. ఈ 4 రోజు విడిచి రోజులోనూ మస్ట్గా తీసుకున్నట్లయితే మనకి విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది జన్మలో రాదండి. ఇంకొకటి మామిడి పండుని తొక్కతో తీసుకున్నప్పుడు కూడా మన ప్రేగులు విటమిన్ B12 తయారు చేస్తాయి. ఎక్కువగా మనం వింటున్నాం మ్యాంగో సీడ్ పౌడర్ మార్కెట్లో రెడీగా దొరుకుతుంది. దాన్ని 1 స్పూన్ డైలీ తీసుకోవడం వల్ల కూడా వెజిటేరియన్స్కి B12 డెఫిషియన్సీ అనేది రాదు. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియోని మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.